తాగొచ్చండి? ఎలా ఉంది? చాలా క్లియర్గా ఉంది. తాగొచ్చండి ఇది? టించర్ ఐడిన్ అండి. దేనికి వాడతాం టించర్ ఐడిన్? టించర్ ఐడిన్ దేనికి వాడతాం? క్లీనింగ్. గాయం మీద వేస్తే చల్లగా ఉంటుంది అంతేనా? బాగా మంట పడుతుంది. ఈ యొక్క టించర్ ఐడిన్ అనేది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ తో సమానం అండి. మన జనరల్స్ లో పెరిగిన టాక్స్ తో పోల్చుకుంటూ ఈ యొక్క గ్లాస్ లో ఉన్నటువంటి వాటర్ వేస్తున్నాను. ఏమవుతుంది దీన్ని వేస్తుంటే? ఏదో కలర్ గుర్తొస్తుందా? ఏమవుతుందండి? మన యొక్క గట్ హెల్త్ ఏదైతే ఉంటుందో, మన యొక్క జనరల్స్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా టాక్స్ తో చేరిపోయింది. ఈ విధంగా టాక్స్ తో చేరిపోయింది. ఈ టాక్స్ తో చేరిపోయినప్పుడు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే పిల్లలకు ఆకలి సరిగ్గా లేకపోతే ఆమదం ఇచ్చేవాడు. ఈ రోజు రాత్రికి ఆమదం తాపించేస్తే తర్వాత రోజు ఉదయాన్నే బాత్రూంలోకి ఇంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ రోజు మొత్తం బయట ఆటలే ఏమి పిల్లలకి, ఓన్లీ రసం మాత్రం పెట్టేవాడు. ఆ తర్వాత రోజు తిను పాప తిను బాబా అని అడగబడలే, వాళ్ళకి ఏం చెప్పలే. ఏం చేస్తారు? ఆకలి అవుతుంది అన్నం పెట్టినవాళ్ళు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పాప ఫోన్ ఇస్తే అన్నం తినమ్మా, ఆ గేమ్ ఆడుకో ఈ గేమ్ ఆడుకో అని చెప్పి ఫోన్ చూపించాం, టీవీ చూపించి అన్నం పెట్టేస్తున్నాం. అంటే వాళ్ళకి ఆకలి తినట్లే. కారణం ఏంటంటే జీర్ణ వ్యవస్థ ఈ విధంగా తయారైపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి జీర్ణ వ్యవస్థలోకి మన కంపెనీ ఇచ్చిన అలోవెరా జెల్ ఏదైతే ఉందో ఈ యొక్క జెల్ మనం తీసుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే పెరగడమే ఒక 50 ml తాగాలండి. తాగే క్రమంలో జీర్ణ వ్యవస్థలో పెరిగినటువంటి యొక్క టాక్సిన్స్ ని ఎలా క్లీన్ చేస్తున్నది ఒక చిన్న డెమో ద్వారా చూద్దాం. ఈ బాటిల్ మూత వచ్చేసి మనం ఇలా తిప్పుతా ఉంటే తిరుగుతుందండి. సీల్ కట్ అయిపోతుంది ఇలా తిప్పుతూ ఉంటే. కొత్త బాటిల్ ఇది. ఇలా తిప్పుతుంటే మనకి సీల్ కట్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, లేపుతున్నారు పైకి. దయచేసి ల్యాప్ అవసరం లేదు. దీన్ని కొంచెం ఇలాగే కానీ తిప్పామంటే మనం ఏమైందండి, క్యాప్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ చేసేటప్పుడు ఒత్తేయడం, క్యాప్ సీల్ ఒత్తేస్తే మూత పడిపోతుంది. ఇలా తిప్పామంటే మనకి పైకి లేస్తామన్నమాట. ఈ యొక్క అలోవెరాలో వచ్చేసి లిగ్నిన్ అనేటువంటి ప్రాపర్టీ ఉంటుందండి. మన వాటర్ తాగితే మన బాడీకి ఎలా చొచ్చుకెళ్తాయో దీనికంటే 4 times ఫాస్ట్గా చొచ్చుకెళ్తాయి. దీనిలో నేను ఏం చేస్తానంటే మన కంపెనీ చుట్టూ అలోవెరా జెల్ దీన్ని వేసాను. ఏమైందండి జల్దీ లేకనే? ఏమైంది? లైట్ గా చేంజ్ అవుతూ ఉంది. ఒక 3 to 5, 3 to 9 అలోవెరా జెల్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళకందరూ కూడా ఈ విధంగా క్లీనింగ్ అనేది జరిగిపోతుంది. ఏమైందండి ఇప్పుడు? లిగ్నిన్ అనేటువంటి ప్రాపర్టీ దీనిలో ఉన్న దానివల్ల అడుగు భాగానికి వెళ్తుంది. సెపన్ అనేటువంటి ప్రాపర్టీ దీనిలో ఉన్న కారణంగా ఇది సోప్ తో మనం బట్టలు క్లీన్ చేసినప్పుడు ఏ విధంగా మురిగిపోతుందో ఆ విధంగా జీర్ణ వ్యవస్థలో పెరిగినటువంటి మురికిని తీసేస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు తాగొచ్చండి అలోవెరా జెల్? గ్యాస్ ట్రబుల్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, ఇల్లే తాగమ్మా. జీర్ణ వ్యవస్థ ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి తాగొచ్చండి. మనుషులు తాగొచ్చు, జంతువులు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఇది ఎంత న్యాచురల్ అంటే ఈ విధంగా క్లీనింగ్ జరిగి తాగొచ్చండి. ఇది మనకెందుకు వచ్చింది సార్ టీచర్ కలిపి ఇది తాగేస్తే ఎందుకు వచ్చిందని డౌట్ ఉంటుంది. ఇది టీచర్ కలిపి తాగమని చెప్పడం నా ఉద్దేశం కాదండి. దీంట్లో ఉన్నటువంటి పాయిజన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కిల్ అయిపోయి ఉంటుంది. తాగినా కూడా ఏం కాదండి, తాగినా కూడా ఏం కాదనమాట. ఈ విధంగా జీర్ణ వ్యవస్థలో పెరిగినటువంటి